ఏంటి వసు గారు, ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అవునండి, అందరం కలిసి ఉండాలని మీరు నేను అనుకుంటున్నాము. కష్టమో నష్టమో అందరం ఒక చోట కలిసి ఉంటున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు మరోలా మారుతున్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. కరెక్టేనండి, కానీ రోజు రోజుకి సిచ్యువేషన్ సీరియస్ అవుతోంది. ఎన్నడూ లేంది అఖిల్ హారిక మీద చెయ్యెత్తడమేంటి? హారిక మీద అఖిల్ చేయి చేసుకోవడం తప్పేనండి. ఆలోచిస్తే అందులో కూడా ఒక పాజిటివిటీ ఉంది వసు గారు. అఖిల్ ఇది వరకు అట్లా ఉండట్లేదు, స్లోగా చేంజ్ అవుతున్నాడు. అది మంచిదే కదా. అవునండి, నేను కూడా అదే గమనించాను. అఖిల్ నెమ్మది నెమ్మదిగా మారుతున్నాడు, మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఆనంద్ చెప్పాడు, తెలిసిన వాడే ఇలా ఎలా చీట్ చేశాడండి? మనసు ఎలా ఒప్పింది? సింపుల్ అండి, నమ్మక ద్రోహం నమ్మినప్పుడే కదా జరుగుతుంది. పాపం ఆనంద్ బాగా సిక్కయ్యాడు. ఒకవైపు కన్న తల్లి, ఇంకోవైపు ఈ కేసు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు. మీరు నేను ఉండగా ఆనంద్కి ఏం కాదండి. ఆనంద్ చెడు స్నేహాల వల్ల చెడిపోయాడే తప్ప స్వతహాగా మంచివాడనే అర్థమవుతుంది. వైష్ణవి కూడా చాలా సాఫ్ట్. ఆ ఫ్యామిలీకి మనం తప్పకుండా హెల్ప్ చేయాలి. సుమిత్ర మేడం గారి కోసమైనా మనం సాయం చేయాలి. అందుకే కదండి ఆ కుటుంబం మీద మచ్చ పడకూడదని ఈ కేసుని నా మీద వేసుకున్నాను. నాకు తెలిసి దామోదర్ వెనక కూడా ఎవరో ఉన్నారనిపిస్తోంది. ఖచ్చితంగా ఉన్నారు వసు గారు. దామోదరే వెనకుండి కథ నడిపిస్తున్నాడు. ఆ పెద్ద తలక ఎవరో కనిపెట్టాలి. దామోదర్ దొరికితే వాడు వెనుకున్నవాడు కూడా ఈజీగా దొరుకుతాడు. అమ్మవారి దయ వల్ల ఆనంద్ దొరికినట్టే ఆ దామోదర్ కూడా దొరకాలి. ఫ్యామిలీ మొత్తం ఆఫీసులో తిష్ట వేసింది. ఆఖరికి ఆనంద్ వైశ్యులు అభి వసూలుకు సపోర్ట్ చేస్తున్నారు. వదిలిపెట్టను. వదినని కాటికి పంపించి వసూని జైలుకి పంపించి అభిగాడితో 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా ఎవరో ఒక్కరు నాకు సపోర్ట్ చేసినా చాలు, నేనే గెలుస్తాను. ఆ ఒక్కరు ఎవరు? అది నేనే, నా రాజావు నువ్వే, నీ రాణిని నేనే. ఈ ముసల్దేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో రాజా, ఏం చేస్తున్నా? విషం తాగుతున్నాను. అయ్యో రాజా, వద్దు రాజా, అంత అఘాయిత్య చెయ్యకు. నువ్వు పోతే నేనేం కావాలి? నా మాట విను రాజా, విషం బదులు బిస్కెట్ తాగు.
వసు గారు మీరు ఎట్లా ఎత్తుకండి. కనిపించాడా? వసు గారు కనిపించాడా? ఎవరు లేరేంటి ఆనంద్? దాము ఇంట్లోనే ఉన్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందక్క. ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ ఇన్ఫర్మేషనే. కాసేపటి వరకు ఇంట్లో ఎవరో ఉన్నారు. సగం తిని వదిలేసిన ఆ టిఫిన్ బాక్స్ చూడండి. అంటే తన కోసం మనం వస్తున్నామని దామోదర్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి పారిపోయాడా? ఎస్, కరెక్ట్ గా గెస్ట్ చేసే వసు. మీ గురించి దాముకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మన గురించి దాముకి ఎలా తెలిసిందక్క? నా వల్ల తెలిసిందిరా ఆనంద్. నువ్వు వసుకు ఫోన్ చేసి దాము గురించి చెప్పిందంతా నేను విన్నాను. ఇప్పుడు అఖిల్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చి సారీ చెప్పి కూల్ చేయవే. అఖిల్ ఇప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదాంటీ. కోపం వచ్చి మళ్ళీ నన్ను కొడితే ఆపడానికి అభిబావ వసు అక్క కూడా ఇంట్లో లేరు. నేనున్నాను కదే. నిన్నాపారా మీరు? ఏ రోజులా ఆపుతారు? పోనీ ఓ పంచేవే, వాడు నిన్ను కొట్టేలోపు నీ చంపలు నువ్వే కొట్టేసుకో. ఎన్ని చెంపదెబ్బలు కొట్టుకోవాలి? ఎన్నో ఎందుకే, ఓ 2 చెంపదెబ్బలు కొట్టుకోగానే అఖిల్ గడు మనసు కరిగిపోయి నేను క్షమించేస్తాడు. నిజంగా క్షమిస్తాడా? ముందు వెళ్ళవే. ఉమ్, వెళ్ళు. ఉమ్. అఖిల్, కాఫీ తీసుకో. ఏవండి, కాఫీ వద్దు. నా మీద ఇంకా కోపం పోలేదా? ఎప్పటికీ పోదు.